ఈ రోజున మనం ఏ స్టేజ్ లో ఉన్నా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ రోజున ఆ కరువులో వారు ఉండగా ఏలియా సింపుల్ గా ప్రార్థన చేసి వర్షాన్ని కురిపించలా. మొదటిగా వారందరినీ పిలిచాడు, బలిపీఠాన్ని కట్టాడు, ప్రార్థన చేయగా అగ్ని దిగి వచ్చిందంట. ఆ తర్వాత ప్రార్థన చేయగా మేఘము దిగి వచ్చింది. ఆ తర్వాత వర్షం కురిసింది. ఈ రోజున ద మిరకల్ ఇస్ నాట్ అబౌట్ ద ఫైర్ ఆర్ ద క్లౌడ్, ద మిరకల్ ఇస్ అబౌట్ ద ప్రేయర్. ఇక నిజమైన అద్భుతం, ఈ సందర్భంలో నిజమైన అద్భుతం ఏంటంటే ఆకాశం నుంచి అగ్ని దిగి రావడమే పెద్ద అద్భుతం అనుకుంటారు. లేదంటే కనుక అసలు మబ్బులే లేని 3.5 సంవత్సరాల్లో మొదటి మబ్బు లేదా మొదటి మేఘము రావడమే ఒక పెద్ద అద్భుతం అనుకుంటారు. ఆ రెండు కాదు అద్భుతాలు. మోకరించి ప్రార్థించగా ఆకాశమును కదిలించగలిగిన ప్రార్థన యోధుడైన ఏలియాదే అసలైన అద్భుతం. హల్లెలూయా. ఈ రోజున యూ షుడ్ బి ద పర్సన్ హూ షేక్స్ ద గేట్స్ ఆఫ్ హెవెన్. పరలోకం యొక్క ద్వారాన్ని కదిపే వ్యక్తిగా నీ ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. అలా ఉందా మన ప్రార్థన? ఈ రోజున మనలో చాలా మంది ప్రభువా నన్ను దీవించయ్యా, ప్రభువా నన్ను గణపరచయ్యా, ప్రభువా నాకు సమృద్ధినివ్వయ్యా, ప్రభువా నాకు పెళ్లి కావాలయ్యా, ప్రభువా నాకు ఉద్యోగం కావాలి, ప్రభువా నా జీవితం ఇది కావాలి. డైరెక్ట్ గా ఆశీర్వాదం వైపు వెళ్ళిపోతున్నాము. కానీ మొదటిగా అగ్ని దిగి రావాలి.